నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నామే. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే. అడిగిన వారికి ఇచ్చేవాడవా, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకే వారికి దొరికేవాడు. మన ప్రభు అడిగినప్పుడు మన అక్కర్లు తీర్చేవాడు, మనకు తోడై ఉన్న దేవుడు. మన బాధలలో, కష్టాలలో, వ్యాధులలో ఆయన మనకు తోడై ఉన్న దేవుని ప్రభా ఆరాధిద్దాం, కనపడతాం. ఎవరు విడిచిపెట్టిన బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన నా ప్రభు నేను విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, నీ వ్యాధులలో, కష్టాలలో తోడే ఉన్న దేవుడు. ఈ రాత్రి ఏ సమస్య ద్వారా వచ్చావు, ఏ ఇబ్బంది ద్వారా వచ్చావు, ఆ సమస్య నుంచి విడిపించగల సమర్థుడైన ప్రభుని ఆరాధిస్తూ ఉంటుండగా, అది వ్యాధి అయినా, కష్టమైన, బాధ అయినా, చింత అయినా, ఏదైనా ప్రభు తొలగించగల సమర్థుడైన ప్రభుని ఆరాధిస్తూ ఉంటుండగా మేలు పొందుదాం. దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మరొకసారి మరొక దినం మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికై మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మీకు స్తోత్రాలు. ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించగలిగినట్లుగా, స్తుతించగలిగినట్లుగా అనేక మేలులు, ఆశీర్వాదాలు మీ అందరి పట్ల మీరు జరిగించి నెమ్మది, సంతోష, సమాధానం, దీవెన, ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద కురిపింపు చేసి మీ శక్తితో మమ్మల్ని నింపి లోకములో నీకు మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని మీరు వాడుకొని మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ఘనపరిచి ఈ ఆరాధన మీకే అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, త్వరగానే మనం ముగించుకుంటాం. నిన్న ఈరోజు రెండో రోజు కనుక ఇంకా చాలా రోజులు మనకు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా పాడాలనుకున్నా, దేవుని స్తుతించాలనుకున్నా, మైకులు మీ మధ్యలోనే ఉన్నాయి. గంట సమయమే కనుక నువ్వు పాడు, నువ్వు పాడు, నువ్వు పాడు అనే దానికంటే పాడాలని ఆసక్తి కలిగిన వారు వెంటనే మైక్ తీసుకొని మీరు పాడొచ్చు. కాబట్టి ఒక పాట పాడిన తర్వాత పాడిన పాటే పాడకుండా పక్కవారికి అవకాశం ఇవ్వండి. మగవారు కూడా, వారు కూడా అంతే, వారు కూడా పాడొచ్చు. మీ పేర్లెట్టి మీరు పాడండి అని అనటానికి సమయం ఉండదు, ఎందుకంటే గంట సమయం కనుక ఈ గంటలోనే మనం ఆరాధించాలి, వాక్యం చెప్పుకోవాలి, ఆఖరిని మనము ప్రార్థించుకుని వెళ్ళాలి. కనుక వెతుక్కు అక్కర్లేకుండా మీరు పాడాలని ఆసక్తి ఉంటే మీరు పాడవచ్చు అని మీకు తెలియపరుచుకుంటున్నాను. మంచిదండి ప్రియులారా, మనము ఈ శిలువ జ్ఞానాలు అనేవి యేసు ప్రభువారు 2025 సంవత్సరాల పూర్వమే మానవుల కొరకు ఆయన లోకానికి వచ్చి సిలువైబడి ఆయన రక్తము కార్చి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి వెళ్ళిపోయారు.
ఆయన మరలా ఇప్పుడు ఆయన రాజ్యాన్ని పరలోకాన్ని తీసుకుని వస్తా ఉన్నారు. కాబట్టి తీసుకుని వస్తూ ఉంటున్న ఆయన రాక కొరకే సిద్ధపడాలి. ఈ కూడికల్ని ఏమంటే బాగుంటుంది అంటే మరలా ప్రభు ఇప్పుడే చనిపోయాడు అన్నట్టుగా మనము యాసదారుగా ఆడవట కంటే, ప్రభు నా కొరకు చనిపోయి నన్ను విమోచించి పరలోకాన్ని తీసుకుని వస్తా ఉన్నాం. ఆ పరలోక సిద్ధపాటు నాకు దయచేయండి. ఆ పరలోకానికి వెళ్ళటానికి నేను ఇంకేమి సరి చేసుకోవాలో అవి సరి చేసుకోవడానికి నాకు సహాయపడండి అని మనం ఈ కూడికలు యేసయ్య రాకకు సిద్ధపాటు కూడికలుగా మనము జరిగించుకుంటూ అది మేలు ఆశ్రదం. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హులుగా ఉండగలటానికి బాగుంటుందనే ఉద్దేశంతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక అపోస్తలుడైన పౌలు పత్రికలు రాశారు. ఆ పత్రికలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం ఈ కూడికల్లో. కాబట్టి ప్రభు రాకుడు గురించే కాకుండా ప్రభు మనకు చేసిన మేలేంటి, ఆయన మన కొరకు ఆయన అర్పించుకుంటానికి కారణం ఏంటి, ఆయన అర్పించుకున్నట్టు వల్ల వచ్చిన ఆశ్రదం ఏంటి, కనుక ఆయన నమ్మటాన్ని బట్టి మనకు వచ్చిన దీవెన ఏంటి, కనుక ప్రభు మనకి ఏం తీసుకొస్తా ఉన్నాడు, పరలోకమే కనుక తీసుకుని వస్తున్న ఆ పరలోక అర్హులుగా ఉండటానికి మనం ఏం కలిగి ఉండాలి అనే విషయాలు మనము ఈ 40 రోజులు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, చదువుకున్న వాక్య భాగంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, నా ఎదుట చాలామంది కొన్ని వేల మంది ఉందన్నట్టుగా నేను వాక్యం చెప్తా ఉన్నాను. అంటే ఇక్కడ ఒక 100 మంది ఉంటామేమో, కానీ బయట ఎంతోమంది ఇంటూ ఉన్నారు. కాబట్టి కొంతమంది చదువుకున్న వారు ఉంటారు, చదువులేని వారు ఉంటారు, కానీ కొంతమంది పల్లెటూరులో బాగా ఊర్లో ఉండి వింటూ ఉంటారు. కాబట్టి అందరికి అర్థమయ్యే రీతిలో మాకు తెలుసులేండి అని అనుకుంటే మీ గురించి కాదు, తెలవనోళ్ళ గురించి ఒక్కొక్కసారి ఒక ఫోటో చూపిస్తూ చెప్పడానికి అనుకూలత ఉంటుంది. కాబట్టి కొంతమంది దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది వింటున్నారనే భావంతో ఆ వాక్యాన్ని చెప్తా ఉన్నాం. దయతో మీరు కూడా వినాలని మనం చేస్తూ ఉంటున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీలో దేవుని సంఘములో ఉన్నాం. దేవుని ప్రజలకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మీరు అమూల్యమైన రక్తము చేత, యేసు ప్రభు బలియాగము చేత ఆయన నమ్మటాన్ని బట్టి మీరు ఏమయ్యారనంటే విమోచించబడ్డారు. కనుక ఎక్కడి నుండి విమోచించబడ్డారు అనంటే పాపము నుండి మీరు ఏమయ్యారనంటే విమోచించబడ్డారు అని అపోస్తలుడైన పౌలు చెప్తే ఏమంటున్నాడు అనంటే, మరలా ఆ పాపమునకు దోషులై ఉండవద్దు. దేని నుండి అయితే మీరు విడుదల పొందారో విడుదల పొందిన దానిలోనికి మరలా మీరు ఎల్లకూడడి అని అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయంలో కనుక రోమీలో ఉన్న సంఘానికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కనుక దేని నుండి అయితే మీరు విడుదల పొందారో దానిలోకి మీరు వెళ్ళవద్దు అంటే ఏమంటున్నాడు అంటే, ప్రియులారా, ఉపద్ఘాతంగా ఈ మాట చెప్తున్నాను. దేవుని కృప ఎక్కడైతే పాపం ఎక్కువ ఉంటుందో అక్కడ హెచ్చుగా ఉంటుందట. మళ్ళీ చెప్తున్నాను, హెచ్చుగా పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ కృప ఎక్కువగా ఉంటుందంట. అంటే ఆయన జాలు ఎక్కువ చూపిస్తాడట. అలాగని దేవుడు మరలా క్షమిస్తున్నాడు అని చెప్పి నువ్వు పాపం చేస్తావా అని అంటూ ఉన్నాడు. కనుక దేవుడు క్షమిస్తున్నాడని మరలా అలా ఉండవద్దు, అలా ఉండటానికి కాదు. కాబట్టి ప్రభు ఒకసారి క్షమించాడు, మళ్ళీ క్షమించుతాడో లేదో దానికి తగ్గ పనిష్మెంట్ ఉంటుందని చెప్తూ నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఏంటంటే, క్రైస్తవుడు యేసు ప్రభువును నమ్మటాన్ని బట్టి దేవుడు విమోచన కలుగు చేశాడు, విడుదల కలుగు చేశాడు. మానవుడు విడిపించుకోలేని దాని నుండి దేవుడు వచ్చి దాన్ని విడిపించినట్లుగా మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మీరు ఎప్పుడైనా తూరిగా సాయిల్ పురుగు ఉంటుంది కదా, గూడు కట్టుకుంటుంది కదా, ఆ గూడులో ఏమవుతుందని అంటే ఒక్కోసారి చిక్కబడుతుంది, పడిపోద్ది. మీరు పడిపోయిన తూరిగా కొన్ని రోజులకి ఏమవుతుందని అంటే చచ్చిపోయి ఎండిపోద్ది. ప్రియులారా, మీరు ఆలోచించండి. చాలా సందర్భాల్లో నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను. ఒక తూరిగా చూడండి, కనుక ఇది కీరుగొందో లేదో కానీ సాయిల్ పురుగు గూడిలో తూరిగా పడింది అని అంటే దాంట్లో నుండి అది ఏం చేయలేదని అంటే విడిపించుకోలేదు. ఇప్పుడు చెప్పాలి, తూరిగా బలమైందా సాయిల్ గూడు బలమైందా అనంటే తూరిగే బలమైంది. కానీ సాయిల్ గూడు ఇలాగంటే అది బూజు రాలిపోద్ది. కానీ అంత అల్పమైన దాంట్లో బలమైన తూరిగా పడినప్పుడు
దానికి అదేం చేసుకోలేకపోయిందనంటే విడిపించుకోలేకపోయి ఆఖరికి ఏమైందనంటే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మానవుడు కూడా కొన్ని అల్పమైన వాటికి బానిసైపోయి దాని నుండి విడిపించుకోలేని పరిస్థితుల్లో దాని వలనే మానవుడు ఏమవుతూ ఉన్నాడనంటే దాని వలన మనుషులు చనిపోతా ఉన్నాడు, నాశనం అవుతా ఉన్నాడు. ఆలోచించండి, అది చాలా అల్పమైనది. ప్రియులారా గమనించండి, మానవుడు 6 అడుగులుండే వ్యక్తి కలిగిన మానవుడు 90 బరువు 90 కేజీలు 100 కేజీలు బరువున్న మానవుడు ఎంతో జ్ఞానము కలిగి విమానాన్ని నడిపించగలంత జ్ఞానము కలిగి ఎంతో తెలివిగా ఉన్న ఈ వ్యక్తి సిగరెట్కి ఏమయ్యాడనంటే బానిస అయిపోయాడు. కనుక అది చాలా అల్పమైనది, చాలా చిన్నది. ఈ చిన్నదానికి బానిస అయ్యి సిగరెట్కి దాని నుండి విడిపించుకోలేని పరిస్థితుల్లో మానవుడు తాగి కనుక ఊపిరితిత్తులు పాడైపోయి మానవుడు ఏమైపోతూ ఉన్నాడు అనంటే చనిపోతా ఉన్నాడు. అంటే ప్రియులారా, తూరిగా సాయలు గూడు నుండి విడిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏమైనా చూసి ఆ టైంలో చీపురెట్టుకి వెళ్ళాలంటే ఆ తూరుగుకి ఏమొస్తుంది అని అంటే విడుదల వస్తుంది, బతుకుతుంది. ప్రియులారా, చాలా అల్పమైనవి. మానవుడు సిగరెట్ మామూలుగా చెప్పాను, చిన్న ఉదాహరణ చెప్పాను. మానవుడు అల్పమైన వాటిలో పడిపోయి ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు అని అంటే కనుక మరణానికి వెళ్ళిపోతున్నాడు. మరణం తర్వాత పాపం ద్వారా వచ్చిన జీతము మరణం. ఈ మరణము అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగాలు కాలే వేదనలోనికి మనుషుడు వెళ్ళిపోతున్నాడు. గనుక ఏ దేవుడైతే మానవుడు కలుగు చేశాడో, ఏ దేవుడైతే మనుషులు కలుగు చేశాడో, లోకాన్ని కలుగు చేశాడో, ఆ మానవుడు తనకు తాను విడిపించుకోలేడని ఆయనే మానవుడికి లోకానికి దిగి వచ్చాడు. చూడండి, దిగి వచ్చి ఏం చేశాడట అని మనం చూస్తే 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం లో చూస్తే కనుక 17వ వచనం, మీరు పాపమునకు గాని నీతికి ఏమయ్యమంట దాసులైతిరి, ఇందుకు దేవునికి అమ్మ. చూడండి 21వ వచనం, అట్టి క్రియలు వల్ల అప్పుడు క్రియల వలన మీరు అప్పుడు ఇదివరకు చేశారు చూసారా, ఇప్పుడు ఏం చేయబడ్డారు మీరు? ఇప్పుడు ఏమన్నాడంటే 17వ వచనంలో, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దాం. ఏదైతే మనం కట్టబడి దేనికొస్తే మనం దాసులుగా ఉన్నామో, దేనికొస్తే బానిసలై ఉన్నాము, దానికి మనం ఏమై ఉన్నామంటే దాసులమై ఉన్నాం. అంటే సిగరెట్కి బానిస అయిపోయాడండి, దానికి ఏమైపోయాడు? ఇప్పుడు దాసుడైపోయాడు. మీరు ఒకప్పుడు దాసులుగా ఉన్న మిమ్మలను విడిపించి మిమ్మల్ని నీతికి ఏం చేశాను? దాసులుగా చేసి తిని. కనుక ఒకసారి ఆలోచించండి, మీరు పూర్వం అలవాట్లు బట్టి మీకు ఏం కలిగింది? ఏమైనా మేలు కలిగిందా? సిగరెట్ కాలటం వల్ల మీకు ఏమైనా అభివృద్ధి అయ్యారా? సిగరెట్ కాల్చడం వల్ల నీకు ఏమైనా ఆరోగ్యం వచ్చిందా? తాగటాన్ని బట్టి నీకు ఏమైనా ఆరోగ్యం వచ్చిందా? ఏమైనా ప్రయోజనం అయ్యావా? దానిని విడిపించుకోలేనప్పుడు విడిపించాను, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ నీతిమంతులుగా నిన్ను చేసిన నీతికి ఇప్పుడు ఏమయ్యావనంటే దాసులు అయ్యావు. కానీ దీనివల్ల వచ్చిన మేలేంటి? చదవరా. వాటి అంతము మరణమే. దేవునికి ఏమయ్యామంట? దాసులమయ్యాం. దాని అంతము అమ్మా, పాపమునకు దోషులైన వాడు అంతమేంటి? మరణం, నిత్య నరకం. కానీ నీతికి దోషులు ఒకటి వచ్చిన మేలేంటంట అని అంటే జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, పరలోకాన్ని మనం సంపాదించుకుంటాం. జీవ కిరీటాన్ని, జీవాన్ని, నిత్య జీవాన్ని మనం సంపాదించుకుంటాం. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. అమ్మా బాబు, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తా ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు దేవుని ఆరాధిస్తా ఉన్నాం, ఇక దేనికి బానిసయ్యావు? దేనికి అపవిత్రమైన దానికి దేనికి కట్టబడున్నావు? ఆ కట్టబడిన దానికి నువ్వు ఇంకా అలాగే ఉంటే ఆఖరికి ఆ అలవాటు ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే నిత్య మరణానికి తీసుకువెళ్తుంది. ఆ తదుపరి అగ్ని ఆరదు, పురుగు సాగు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. యవనస్తులారు గమనించండి,
ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలారా గమనించండి. కనుక నువ్వు ఎదుగుతున్న వెదుగుదల చూసి కొంతమంది లేనిపోని చెడు అలవాటు పరుస్తారు. ఏదైనా సరే యాలోకాలంగా సరదాగా ప్రారంభించింది అది మరణానికి పాత్రగా చేస్తుంది. ప్రియులారా, సిగరెట్ కాల్చాలని కాల్చడు, తాగాలని తాగడు. అది అలవాటుగా ఏదో ఆడు కాలుస్తున్నాడని నేను కాలుస్తానని మొదలుపెట్టిన ఆ పని నిన్ను దాసుడిగా చేసేసి ఆఖరికి ఎక్కడ తీసుకెళ్ళిపోతుందనంటే మరణానికి తీసుకువెళుతుంది. ఒకవేళ అలవాటు పడి ఉంటే కనుక ఇదిగో దాని నుండి నువ్వు విడిపించుకోలేవు. కనుక ఇంకొక సిగరెట్ అలవాటు ఉండేవాడు నిన్ను విడిపించలేడు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామా? ఒక 7 విషయాలు చెప్పాలని నేను అనుకుంటున్నట్టు అక్కడక్కడ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రియులారా, చూడండి, పిల్లలు ఒక్కోసారి ఇప్పుడైతే బాత్రూంలో వచ్చినాయి కానీ మా చిన్నప్పుడు కనుక బయట వరండాలో అక్కడక్కడ కూర్చుంటే అంబోలు వచ్చి కడిగేవారు. కనుక ప్రియులరా చొక్కా పెట్టుకుని ఇలా పట్టుకుని అమ్మా దా కడుగు అని అనేవాళ్ళు. కనుక మేము గొమ్మని లోపలికి వచ్చేస్తాం అనుకోండి, రే 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 అక్కడ ఉండు అని చెప్పి అమ్మ లోపల వంటగది నుండి పరుగు వచ్చి ఆ గొంతు కడిగి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెడుతుంది. ముందు ఆ కూర్చొని కడుక్కోకుండా లోపలికి వచ్చినప్పుడు పిల్లోనే కదా, ఎందుకు రానివ్వలేదు అని అంటే అప్పుడేమయ్యాను? అపవిత్రమైన వాడు ఎక్కడికి రావటానికి అర్హుడు కాదు, లోపలికి రావటానికి అర్హుడు కాదు. ఈరోజు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తా ఉన్నాను, ఏ అపవిత్రకి దాసుడు అయ్యావో అది ప్రభు దగ్గర చెప్తే ఆయన అపవిత్రము నుండి నిన్ను కడిగి వేసి మళ్ళీ ఇంకెన్నడూ అది నీకు మనసులోనికి రాకుండా దాని మీద విరక్త పుట్టిస్తాడనే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. ప్రియులారా, మీరు రండి, నాతో రండి. నేను నా సేవా జీవితంలో కడింపాల్లో ఒక విషయాన్ని చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? సుట్టలు తయారు చేసేవాడు, సుట్టలు చుడతా ఉండేవాడు. ఆయన సుట్ట మీద సుట్ట కాలుస్తూ ఉండేవాడు. శ్రీని గారని ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి తెలుసా? నేను సుట్ట కాల్చుకుని ఉండలేకపోయేవాడిని అండి. మీరు వచ్చిన తర్వాత చుట్ట మానేశానండి. ఎలా మానేశానండి అంది. అన్న తర్వాత పక్కింటి ఆవిడ ప్రార్థనలు ఇంటికాడ పెడతా ఉండేవాళ్ళం. నాకు పోయిన వారం నాకు ఎంతో ఏడుపు వచ్చిందండి. అంతకుముందు వారం ఏడు చెప్పిన వాళ్ళ అబ్బాయి ప్రార్థన ఎట్టొద్దు అన్నాడు. ఏమి ఎట్టవద్దు అన్నాడు? పెట్టొద్దనంటే అప్పుడు ఎవరో అన్నారట, నువ్వు కూడా మతంలో దిగిపోయావా అది అని చెప్తే ఆడికి ఎక్కిపోయింది. ప్రార్థన ఎట్టొద్దు అన్నాడు. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈ పాస్టర్ గారు వచ్చి కానుండి చాలామంది తాగుడు మానేశారు, చాలామంది సుట్ట మానేశారు, ఇగో పాపం మానేసి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు, కాబట్టి నేను మానిపించే వాళ్ళని చూస్తున్నారు. దేవా కనికరించిన ఆయన, అది జరిగేలా చేయని ఆయన ప్రార్థన, మా పిల్లోడు మనసు మార్చిన ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ పిల్లోడికి 10,000 అవసరమైనాయి అంట. ఆమె ఎన్ని వేలు? 10,000 అవసరంతో నాకు ఫోన్ చేసింది. పాస్టర్ గారు మా వాడు 10,000 అడుగుతున్నాడండి, ఒక 10,000 మీరు ఇస్తే మా పిల్లోడు ఇంకా మీ జోలికి రాడు. నా దగ్గర ఎక్కడమ్మా, నేను పైకేమో ఏదో సోగ్గా కనపడతాను కానీ నా వెనకాల అన్ని అప్పులేనమ్మా అని అన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఏంటమ్మా ఏమంటున్నాడనంటే, అయ్యగారు అని చెప్పి జోబీలో 10,000 పెట్టి ఏం చేసింది తెలుసా? ఈ 10,000 మా అబ్బాయికి ఇవ్వండి, ఈ 10,000 మా అబ్బాయికి ఇవ్వండి, మీరు ఇచ్చినట్టుగా ఇవ్వండి అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే జోబులో పెట్టేసి, బాబు ఇదిగో నీకు 10 ఆడు అడిగాడు నా దగ్గరికి వచ్చి, ఆవిడ 10,000 ఇవ్వండి అంటే వెంటనే 10,000 ఆడు జోబులో పెట్టాను. బాబు తీసుకొని ఆయన నీకు అవసరం అంటున్నావు కదా అని అన్నప్పటికీ ఆడు అప్పటి నుంచి మాట్లాడుతూ మానేశాడు. ప్రియ, నేను అంటున్న మాట అంటే ఆ గొడవ రాకుండా చేస్తున్నాడు. నేను అంటున్న మాట ఏంటనంటే, మనుషుడు తనకు తాను మారలేడు. దేవుని వాక్యం మనుషుని ఏం చేస్తుందట? మారుస్తుంది. దేవుడు మారుస్తాడండి, మనుషులు కాదండి, దేవుని వాక్యం మారుస్తుంది. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నీతో చెప్తున్నాను, నీవు మారలేవు, నిన్నెవరు మార్చలేరు, మందులు నిన్ను మార్చలేవు, పరిస్థితులు నిన్ను మార్చలేవు. దేవుడే నిన్ను ఏం చేయాలనంటే మారుస్తాడు, మార్చగల దేవుడు. కాబట్టి మొదటి మాటగా చెప్తా ఉన్నాను, పాపము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడట? విమోచించి దేనికి దాసులు చేశాడు? నీతికి దాసులు చేశాడు. పాపం ద్వారా వచ్చిన జీతము మరణం, నీతి ద్వారా వచ్చిన జీతము నిత్య జీవము. కాబట్టి ఇక ఈ నిత్య జీవంలోనికి రాకుండా ఉన్నారేమో, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ చెడుతనాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆ చెడుతనం మీద ఎరత్త పుట్టించి ఇక చుట్ట కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, తాగుడు కానివ్వండి, ఏదైనా ఇక జ్ఞాపకం రాకుండా దాని నుంచి విడుదల చేస్తాడు. మొదటిది. రెండో చూడండి ప్రియులారా, మరొక మాటను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే 8వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం అమ్మా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి
ఏ శిక్షా విధియు లేదు. అమ్మ చాలు. ఇక్కడ ఏమంటున్నారనంటే అమ్మ, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధి లేదు. నేను ఎలాగ వివరిస్తున్నాను. పాపం ద్వారా వచ్చిన జీతము శిక్ష. క్రీస్తు యేసునందు ఉండటాన్ని బట్టి శిక్ష నుండి మనల్ని ఏం చేశాడట అంటే, క్రీస్తు ప్రభువును నమ్మటాన్ని బట్టి మనకేమలేదు, శిక్ష లేదు. ఈరోజు ఇలా చెప్తున్నాను ఏంటంటే, తప్పు చేసామండి, పాపం చేసామండి, శిక్ష అండి, శిక్ష మనకు వస్తుందండి. ఆ శిక్ష మన మీదకి రాకుండా ఉండాలంటే, యేసు ప్రభువా నా పాపములు క్షమించువాడు అని నేను తెలుసుకున్నాను, నీ దగ్గరకు వచ్చాను, నన్ను క్షమించిన ఆయన అని అంటే, ఆ శిక్ష మన మీద నుండి ఏమవుతుందట, తొలగిపోద్ది. కాబట్టి మొదటి మాట పాపం నుండి విమోచించాడట. రెండు, శిక్ష నుండి మనల్ని ఏం చేశాడటండి, తప్పించి ఆయన మనము స్వేచ్ఛగల వారిగా, శిక్ష నుండి తప్పించబడేవారిగా దేవుడు మనల్ని చేశాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఆయనలో సాగుతున్న మన విషయంలో ప్రభు మనకు చేస్తున్న విమోచన కార్యం ఏంటనంటే, చదువురమ్మా, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలట. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఎవరైనా మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఒక్కొక్కరు మగవాళ్ళు చేస్తారు, ఒక్కొక్కరు ఆడవాళ్ళు చేస్తారు. మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో. ఈ మెయింటెనెన్స్ లేని పిల్లలు, ఇలాగి నేను డ్రెస్ కొనుక్కోవాలి, ఇలాగి నేను అలాగే వెళ్ళాలి, ఇలాగి అమ్మా ఇక ఎదరు మనకి సీట్లో వస్తాడు పొద్దున్న. ఈ టెన్షన్ ఇలాగ తెలియదు. ఎందుకనంటే ఆ టెన్షన్ మోసేవాడికే తెలుస్తుంది. అట్టిది. కానీ ప్రియులారా, యేసు ప్రభువు అంటున్నారు, నేను మీ తండ్రిగా ఉన్నాను, మీరు నాకు పిల్లలుగా ఉన్నారు, కాబట్టి మీ చింత యావత్తు నా మీద వెయ్యుడి, అప్పుడు మీ చింతలన్నీ ఏమవుతాయంట, తీర్చబడతాయి. నేను ఎలా అంటున్నాను ఏంటనంటే, ఆయన మన చింత భరించేవాడు గనక మన చింతల నుండి ఆయన ఏం చేశాడట, విమోచించి దేవుడు మనకు సహాయాన్ని చేశాడు. చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. దేవుని వాక్యంలో నుండి మనం చూస్తే, కీర్తన గ్రంథం 81వ కీర్తన 6వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు అంటండి ఐగుప్తు దేశంలో, ఒకసారి ఎవరైనా ఉంచండి, ఐగుప్తు దేశంలో ఎంతో భారభరితమైన శ్రమ అనుభవిస్తూ ఉంటూ ఉండగా, వారి కష్టాల్లో, వారి బాధలలో ఎంతో బరువులెత్తుతూ ప్రయాసపడుతున్న ఆ సందర్భాల్లో ప్రియులారా, వారు దేవునికి మొరపెట్టగా వారు భుజముల మీద ఉన్న భారమును ఆయన ఏం చేశాడు తెలుసా, చదువురామ్మా. వారి భుజముల నుండి వారి చేతులు మోత గంపలు ఎత్తకుండా వారు ఏం పొందారట, యేసు ప్రభునందు. ఇక్కడ సందర్భం ఏంటనంటే, 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో నలిగిపోతా ఉన్నారు. 3వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో నిర్గమకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూస్తే, వారు యెహోవాకు మొరపెట్టారట. వారు మొరపెట్టగా వారి శ్రమను, కష్టమును చూచి వారి దగ్గరకు వచ్చి వారికి సహాయం చేసి వారిని విడిపించడానికి వచ్చాడట. దేవుడు వచ్చి వారిని విడిపించి ఏం చేశాడు తెలుసా, వారు భుజముల మీద ఉన్న భారమును, వారు నెత్తి మీద ఉన్న మొయ్యలేని భారమును దేవుడు ఏం చేశాడట, తొలగించాడట. చదువుదాం ప్రియులారా. వారి భారములను తొలగించి వారికి విమోచన కలుగజేశాడట. ఈరోజు ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నాను, నీ భారము యెహోవా మీద మేపుము, ఆయన నీ భారములన్నీ తీరుస్తాడు, నీ ఉద్దేశములు నెరవేరుస్తాడు. ఇశ్రాయేలు భారమును నుండి వారు విడుదల చేసిన దేవుడు, వారి కష్టము నుండి విడుదల చేసిన దేవుడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నీకే భారము, ఏ చింత, ఏ కష్టం ఉందో, ఒకవేళ అప్పు కట్టాలని చింతేమో, ఒకవేళ లేకపోతే చదువించాలని చింతతో బాధపడుతున్నావేమో, ఏ బాధ నుండి వేడిపిస్తా ఉందో ఆ భారం అంతా ఎవరి మీద, దేవుని మీద. ఆయన నీ చింత యావత్తు మోస్తున్నాడు కాబట్టి ఆయన నీ చింత భారములని ఏం చేస్తాడట, తొలగిస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. ప్రియులారా, ఏసీ తీసుకుందని 50,000, నెలకు 3,500 కట్టాలి.
చాలా టెన్షన్ పడతా ఉన్నాను, కట్టకపోతే బెజత్తోడు ఎగస్ట్రా వేసి తీసేసుకుంటాడంట. ఆయన మీద వేస్తాను. వెంకటరాజు గారి ఇంటికాడ ప్రార్థనలు జరుగుతుంటుంటే ఆ ప్రార్థనలో ప్రార్థన చేసుకున్నాను, దేవా 3,500 కావాలి, 3,500 కావాలి. ఇదే ప్రార్థన, 3,500 కావాలి, లేకపోతే ఎగస్ట్రా వడ్డీ పడిపోద్దని ఆయన నీవే వేస్తానని ప్రార్థన చేస్తూ ఆమెనని. అది 7వ వారం వాళ్ళ ఇంటికాడ ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసరికి టెన్షన్ పడతానే ఉందని ఆలోచనలో. నీ మీద భారం వేస్తున్నాను ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎవరిని అడుగుదామని ప్రయత్నం చేస్తూ ఒక ఆమెకు ఫోన్ చేశాను. తమ్ముడు ఒక 2 రోజుల్లో అయితే ఇస్తాను కానీ ఈ రోజులు ఏమంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా నిజమండి, వెంకటరాజు గారు కేకేసి 7వ వారం కానుక వారి చేతిలో పెట్టారు. చేతిలో పెట్టిన వాడికి ఇంటికి వచ్చి లెక్కేసుకున్నాడు. నిజంగా నాకు కళ్ళంటే నీరు వచ్చినాయండి. 4,000 రూపాయలు ఉన్నాయి. 7 వారాలు ప్రార్థన అయిన తర్వాత 4,000 రూపాయలు వెంటనే, దేవా నా చింతను నువ్వు గమనించావు, నా భారమును గమనించి అయ్యా నీకు స్తోత్రం ప్రభు అని వెంటనే ఆ డబ్బులను ప్రియులారా ఫోన్పే చేసి దానికి మార్చి వెంటనే బ్యాంకుకు పంపించాను. నేను అంటున్న మాట ఏంటనంటే, మనకి ఏది అవసరమో ఆయన మీద వేసినప్పుడు ఆయన మన చింత యావత్తు ఏం చేస్తాడట, తీర్చి. చూడండి, కీర్తన 34వ కీర్తనలో ఒక మాట చదువుతాం. 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతులు, చూడండి దేవుడు ఎప్పుడు మనకి ఈ విధాలు చేస్తాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఏం చేస్తాడట కనుక. మళ్ళీ చదువుదాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఏం చేస్తాడట. మన దేవుడు అంటండి, దేవునికి మొరపెట్టిన నీతిమంతుల ప్రార్థన విని వారి శ్రమలన్నిటి నుండి ఏం చేస్తాడట. ఈరోజు దేవుని వాక్యం ఉండే దేవుని పెట్టారా, ఈరోజు ఏ శ్రమతో ఉందో ఆ శ్రమ నుండి విడుదల పొందాలనంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం మనము చేయవలసిన పని ఏంటి తెలుసా, ఆయనకి ఏం చేయాలట, మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు, ఆయనకు మనం విన్నపించుకున్నప్పుడు మన చింత యావత్తుల నుండి మనల్ని ఏం చేస్తాడనంటే విడిపించేవారుగా ఉంటారు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి మనకున్న సమస్యలు, మనకున్న ఇబ్బందులు మీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తీరుస్తారో లేదో కానీ మన దేవుడు మనకు సహాయాన్ని చేయగల దేవుడు. ఎక్కడ అంటాడు చూడండి, నీతిమంతులకు, ఈ అధ్యాయంలోనే 34వ అధ్యాయంలోనే, నీతిమంతులకు ఆపదలు రాక మానవు కానీ వాటన్నిటి నుండి యెహోవా వారిని విమోచించిన అంటాడు. 19వ వచనమమ్మా, ఎంతో అక్కడ చూడండి, ఎన్నో వచనమమ్మా, 19. నీతిమంతులకు కలిగిన ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని ఏం చేస్తాడట, వారి ఎముకలన్నిటిని ఏం చేస్తాడట నేను వివరిస్తాడండి. ప్రియులారా, ఇక్కడ చెబుతున్న మాట ఏంటనంటే, నీతివంతులకు ఆపదలు రాక మానవు కానీ వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడటండి, ఇడిపిస్తాడట. ఇడిపించి వారి ఎముకలు ఇరిగిపోకుండా దేవుడు వారిని ఏం చేస్తానంటున్నాడు అంటే, ఈరోజు ఆయన సన్నిధానానికి వచ్చి వెళ్ళిపోతామే కాదు కానీ ఈరోజు మొరసు పెట్టుకుందాం. ఏ సమస్య, ఏ చింతలు, ఏ బాధలు, ఏ సమస్యతో ఉన్నావో ఆ సమస్యలన్నిటి నుండి ఆయన మనల్ని ఏం చేయగలవాడనంటే విడిపించగల సమర్థుడై ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. చూడండి, ఇంకో మాటను మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, మన దేవుని వాక్యంలో మనం గమనిస్తే చక్కని మాట చదువుతామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుడు మనల్ని దేని నుండి విడిపించాడు అని అంటే, మొట్టమొదటిగా పాపము నుండి విమోచించి నీతిమంతులు చేశాడు. 2వది శిక్ష నుండి తప్పించాడు. 3వది చింత భారము నుండి ఆయన మనల్ని తప్పించాడు. కాబట్టి మన చింత ఆయన మీద వేసినప్పుడు మనకు చింత లేకుండా, బాధ లేకుండా, భారం లేకుండా ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. తర్వాత విషయం ఏంటనంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో దేని నుండి దేవుడు మనం విడిపిస్తున్నాడంట అని మనం చదువుతాం. చూడండి, చదువురా 19. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, అక్కడ నుంచి కిందకు చదువమ్మా. అలాగునే క్రీస్తునందు అందరూను
చూడండి, నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. ఏంటనంటే ప్రియులరా, ఇక్కడ రాయబడిన మాట ఏంటనంటే, ఈ లోక ఆశీర్వాదాల కొరకనే నేను జీవించి ఉంటే దానివల్ల ప్రయోజనము, మళ్ళీ చదవరా మాట, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు, అంటే ఈ లోకం విషయంలో ఈ జీవితకాలం మట్టుకే అవసరతల కొరకు క్రీస్తుని అంగీకరించిన వారుగా ఉంటే మనంతా ఉండరంట. అంటే ఇంతకీ క్రీస్తుని నమ్మేది లోక విషయాల కొరకే కాదు, బిల్డింగ్ కడతాకో, పొలం కొంటాకో, లేదా కారు కొంటాకో కాదంట. దాని వెనకాల వచ్చిన ఆశీర్వాదం ఏంటనంటే, క్రీస్తు మరణము ముళ్ళును విరిచివేసిన క్రీస్తు ప్రభు ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా ఆ మరణము నుండి చెప్పాలి విడిపించడానికి మనం ఎవరు నమ్మాలట? యేసు ప్రభు వారిని నమ్మాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఆయన మనకి ఈ లోకంలో కావలసిన అక్కర్లయ్యో దేవుడు తీరుస్తాడు. దానితో పాటుగా ఈ లోక విషయాల కొరకే కాదట. ఎంతసేపు మనము బిల్డింగ్ కట్టామనో, పొలం కొన్నామనో, బంగారం కొన్నామనో, లేకపోతే కారు కొన్నామనో, లేకపోతే ఏదో కొనుక్కున్నామనో, ఇది కాదట. ఈ లోక విషయాల వరకే, అంతవరకే. వద్దని అంటలేదు, కానీ ఈ మట్లు కొరకే కాదు. కానీ వీటికంటే శ్రేష్టమైనది ఏంటనంటే, మానవుని వేలుబడి చేస్తుంది ఏంటనంటే మరణం. ఈ మరణం తప్పించడానికి ఎవరి వల్ల కూడా కావట్లేదు. కాబట్టి ఆ మరణ వేదనను తప్పించడానికి ఆయన లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి, ఇదే కొరింథీ రాసిన పత్రికలు అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని ఖాళీ సమాధిలో మరణపు ముళ్ళు ఏం చేశాడట? విరిచివేశాడట. కాబట్టి ఇక మనకేమి లేదు. అంటే దేవుడు యేసు ప్రభువు వచ్చి దేని నుండి విడుదల చేశాడు? మరణము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడండి? విడుదల చేశాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే క్రీస్తు ప్రభువును ఉన్న వారికి ఏమి లేదు, మనకేమి లేదు, మరణం లేదు. మరణానికి ఏం చేయకూడదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే కారులో వెళ్తూ ఉన్నారంట. ఫ్యామిలీ కారులో వెళ్తూ ఉంటున్నప్పటికి మరి ఎక్కడో దిగినట్టున్నారు. దిగి మళ్ళీ లోపల ఎక్కినప్పటికీ వాళ్ళకి చిన్న పాప ఉంది. చక్కగా అందంగా ఉంటుంది, గిరజాల చుట్టూ చక్కని పిల్ల. ఆ పిల్లతో వెనకాల భర్త ఏమో కారు నడుపుతుంటే వెనకాల పిల్లతో కూర్చుని ఉందంట తల్లి. మరి ఎలాగొచ్చిందో తేనెటీగ లోపలికి వచ్చిందంట. లోపలికి వచ్చి ఆ పిల్ల గిరజాల జుట్టు చుట్టూరు గుయ్యమని తిరుగుతూ ఉందండి. ఏమండి కారు ఆపండి, పిల్ల తేనెటీగ వచ్చేసింది, పిల్లని కుట్టేసిలా ఉంది, ఆపండి అని అంటుంటే, ఏం భయపడకాయ, పర్లేదు, అదేం చేయదు అంటున్నాడండి. అదేంటండి, మీకు అలా బుద్ధి ఉందా ఏంటి, మీరు అలా మాట్లాడతారంటే, పిల్లని కుట్టేస్తుంది, అది పిల్లకి గాయపరుస్తుంది అంటే మీరు అలా మాట్లాడతారంటే, నువ్వు బాధపడకు ఏమవుదు అని అంటుంటే ఆవిడ గట్టిగా కసురుకుంటా ఆయన చెప్పాడట, అది నేనేం చేయదు, ఎందుకనంటే అది ముందు నన్ను కుట్టింది అన్నాడట. ముందు అది ఏం చేసిందండి, అది ఎప్పుడైతే నన్ను కుట్టిందో దాని ముళ్ళు ఏమైంది, నాలో ఉండిపోయింది. దానికి ఏమి లేదు, ముళ్ళు, అది గిరగిర తిరుగుతుంది అంతే. అది గిరగిర తిరుగుతుంది కదా, అది నేనేమి. యేసు ప్రభువు కూడా మనల్ని విమోచించడానికి వచ్చిన ప్రభు దేని నుంచి విమోచించాడు అని అంటే మరణము నుండి విమోచించాడు. ఈ మరణం గిరగిర తిరుగుతుంది కానీ ఆ మరణం మనల్ని ఏమి, ఎందుకని అంటే మరణపు ముళ్ళును ఏం చేశాడట? ప్రభునందు విశ్వాసం ఉంచితే ఈరోజు మరణిస్తే రేపు పరలోకంలో పరదేశంలో ప్రభుతో ఉంటాం. భూలోకంలో మన పుట్టిన పిల్లలు నా తర్వాత నా పిల్లడు మనవడతారు ఆడు అని చూస్తాం. మేము పరలోకానికి వెళ్ళిన తర్వాత నా తండ్రిని చూస్తాను, పరలోకానికి వెళ్ళిన తర్వాత నా తాతను చూస్తాను, పరలోకానికి వెళ్ళిన తర్వాత అబ్రహామును చూస్తాను, పరలోకానికి వెళ్ళిన తర్వాత నా పితరుని యాకోబును చూస్తాను, పేతురును చూస్తాను, యాహాను చూస్తాను. కాబట్టి అది ఆకలి లేని దప్పులు లేని పరలోక రాజ్యము. మరణం ఎంత మాత్రం మనకు హాని చేయదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు దేని నుండి విమోచించబడ్డారటండి? మరణములో నుండి విమోచించబడ్డాం. మరణం మరి ఏంటి మరి అని అంటే ఒక నిద్ర. కాబట్టి నిద్ర అయినోడు ఎలా నిద్ర అవుతాడు, కసోపుడికి లేస్తాడో, ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు కూడా మరణించిన తర్వాత మళ్ళీ ఒక రోజున ఏమవుతాడు అని అంటే తిరిగి లేస్తాడు. ఈ సందర్భాన్ని బట్టి చెప్పాలి. కాబట్టి క్రీస్తు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతో దిగి వచ్చినప్పుడు క్రీస్తు యేసునందు మృతునందున వారు ఆయన శబ్దమునకు ఏమవుతారట? బతుకున్నాం కనుక, నిద్రిస్తున్నాం కనుక శబ్దానికి ఏమవుతాం? లెగిస్తాం. మరణం మనకి హాని చేయదని విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, పూర్వమందు చీకటై ఉండిరి, ఇప్పుడైతే
ప్రభువునందు మనం ఏమై ఉంటామంట. ఒకప్పుడు మనం ఎవరు? చీకటి. ఒకప్పుడు ఎవరు అంటే మనం చీకటి సంబంధులం. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. చీకటి ఎక్కడ గొయ్యో, ఎక్కడ ముల్లో, ఎక్కడ మేకు, ఎక్కడ ప్రమాదమో తెలియదు కనుక ప్రభువుని అంగీకరించాము కనుక, వాక్యాన్ని చదువుతున్నాము కనుక, ఏది గొయ్యో, ఏది నష్టమో, ఏది ప్రమాదమో, ఏది అపాయమో, ఏది మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఎలా గౌరవించాలో, ఎలా గౌరవించకూడదు, సమాజంలో ఎలాగుండాలో, బయట ఎలాగుండాలో, ఇంట్లో ఎలాగుండాలో, దేవుని వాక్యం మనకు ఏం చేస్తుందని అంటే నేర్పుతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు? వెలుగు సంబంధులు. కాబట్టి వెలుగు సంబంధులు కొన్ని లక్షణాలు ఏంటో చదవమ్మా. వెలుగు ఫలము, వెలుగు ఫలము చూడండి. సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమని వాటితో గనుక ప్రభుకి ఏది ప్రీతికరమో వెలుగు సంబంధుల వలె ఆమె ఏమవ్వాలట? వెలుగు సంబంధులకున్న గుణలక్షణాలు ఏంటంట? మంచితనము, నీతి, సత్యము. ఇప్పుడు గమనించాలి, నేను ఈ మాట చెప్తున్నాను. మనుషుడు అందగాడు అని విలువ ఎవరట? నేను ఉదాహరణ చెప్తాను చూడండి ప్రియులారా. ఒక ఉదాహరణ జ్ఞాపకం, చిన్నదే కానీ ఉదాహరణ చిన్నదే కానీ మీకు అర్థమవటానికి చెప్తున్నాను. నీళ్ళు బాటిల్, ఈ బాటిల్ ఎంత ఉంటుంది అంటారు? కొట్టుకోడ 10 రూపాయలు. నీళ్ళు బాటిల్ 10 రూపాయలు. ఇదే బాటిల్లో నీళ్ళు తీసేసి ఆ బాటిల్ కోకోకోలా నింపాం, అది ఎంత ఉంటుంది అంటారు? 20 రూపాయలు. కోకోకోలా తీసేసి అదే బాటిల్లో వజ్రాలు నింపాం, వజ్రాలు వేసాం, అప్పుడు ఎంత ఉంటుంది అంటారా విలువ? బాటిల్ అదే, కానీ దాంట్లో ఉన్న సరుకును బట్టి ఏమైంది? విలువ వచ్చింది. ఈరోజు నువ్వు అందగాడు కావవసరం లేదు, చదువు లేకపోయినా పర్లేదు, అంతస్తు లేకపోయినా పర్లేదు, నీలో ఉన్న క్వాలిటీని బట్టి మనుషులు నీకేమిస్తారనంటే విలువనిస్తారు. అది నీలా, లేకపోతే డ్రింకా, వజ్రాల, బంగారమా అని క్వాలిటీని బట్టి మనకు విలువనిస్తారు. మన సమాజంలో బయటకు వెళ్ళినప్పుడు నమస్కారం చేస్తారు, వందనాలు చెప్తారు. ఎందుకని నీకు కాదు, మనలో ఉన్న ఆ దేవుని ఆ పరిశుద్ధాత్మ గుణలక్షణాలు బట్టి, ఆ గుణలక్షణాలు బట్టి వందనాలు చెప్తారు. అది నీకు కాదు, దేవుడు మనలో ఉన్న ఆత్మను బట్టి ఆ వ్యక్తికున్న గుణలక్షణాలు బాటిల్లో నీళ్ళు, డ్రింకు, బంగారం, వజ్రాలు ఉన్నట్టుగానే దానికి విలువ వచ్చినట్టుగానే నీలో ఉన్న ఆ గుణలక్షణాలు ఏంటి తెలుసు? అప్పుడు చదవండి. మంచితనము, నీలో ఉండవలసిన మంచితనము, నీతి, సత్యము కలిగి క్రీస్తుకు ఎలా నడుచుకోవాలట? ప్రీతిమైన వారుగా, ఇష్టమైన వారుగా నడుచుకున్నప్పుడు మనం విలువైన వారుగా లోకంలో ఉంటాం. కాబట్టి మనము చీకటిలో నుండి విమోచించబడ్డాం అని అంటే లోకములు ఎలా ఉండాలి? అది విలువైన వారిగా, వెలుగు సంబంధంగా ఉండాలి. ఇంకా అసహించుకుంటున్నారు అనేది దాని అర్థం ఏంటి అని అంటే ప్రియులకు గమనించాలి. కనుక ఒక విషయం గమనించాలి ఏంటనంటే, కనుక ధర్మ ఐశ్వర్యాలు బట్టి, ఘనతలు బట్టి రావు ప్రియులరా. దేవుడు యందు భయభక్తులు కలిగి జీవించిన ఆ జీవితాన్ని బట్టి దేవుడు మనకేమిస్తాడట? గౌరవం, మర్యాదలు, విలువలను ఇస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ఆ మంచితనం ఉందా? ఆ నీతి ఉందా? ఆ సత్యం ఉందా? మంచితనము అంటే తెలుసు. నీతి అంటే ఏది చేయకూడదో, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకుండా ఉండటయ్యే, చేయకుండా ఉండటయ్యే నీతి. కాబట్టి ఇంకోటి సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఎవరి మీద ఒక అబద్ధం చెప్పామండి, ఎన్ని రోజులు వింటారు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు వింటారు. 10వ మనల్ని అసహించుకుంటారు. ఇక నీ ఎంక చూడరు, మన ఎంక చూడరు. కాబట్టి ఎప్పుడైనా పలకవలసి వస్తే ఏం పలకాలి? ఆ సత్యాన్ని బట్టి మనలో ఉన్న క్వాలిటీ ఏంటో, విలువేంటో తెలుస్తుంది. కాబట్టి ప్రభు చీకటి నుండి విమోచించి నీతిమంతులుగా చేసిన మనము ఈ లోకంలో విలువైన వారుగా బతుకుదాం. ఒకవేళ అలా పొందుకోకపోతే ఈ రాత్రి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి సరిచేయబడదాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి విని వెళ్ళిపోతామట్టు కాదు, విన్న మీరు ఏమి సరి చేసుకోవాలి, ఏమి విడిచిపెట్టాలి. ప్రియులారా, ప్రభుని స్తుతిద్దాం. ఆయన సన్నిధానం స్తుతించడం కాదు, ప్రార్థన చేద్దాం. అమ్మ, ఏ భారంతో వచ్చావో, ఏ కక్కరతో వచ్చావో, ఏ ఇబ్బందితో వచ్చావో, ఏ సమస్య ద్వారా వచ్చావో,
నీ సమస్య, నీ హృదయంలో బాధ ఎవరికి తెలవపోవచ్చు, నీ వేదన ఎవరికి తెలవపోవచ్చు. నీ చింత యావత్తు నా మీద వేయమని చెప్పిన ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు. నీ చింత, నీ భారము, నీ వేదన, నీ భారము తొలగించేవాడు నేనున్నాను. నీతిమంతులు నాకు మొరపెట్టగా నేను వారి ప్రార్థన విని వారికి విడుదల, విమోచన కలుగు చేస్తాను అంటూ ఉన్నాడు. ఈ రాత్రి ఏ సమస్యతో ఉన్నావమ్మా? అది అనారోగ్యము, లేక అప్పులు బాధ, అవమానము, నిందో, ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యలో ప్రభు దగ్గర చెప్పు. ఒక మాట చెప్పుకుని వెళదాం, వచ్చి ఒక ప్రతిఫలం పొందుకుని వెళ్దాం. ఒకవేళ పాపం నిన్ను వెలుబడి చేస్తా ఉందా, పాపానికి ఇంకా దాసుడుగా ఉన్నావా, ఇదిగో ప్రభు నిన్ను విడిపించడానికి ఇంకా ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు విడిపించుకోలేవు. నీ ధనం నిన్ను విడిపించలేదు, నీ గౌరవం నిన్ను విడిపించలేదు, నీ చదువు నిన్ను విడిపించలేదు, నీ జ్ఞానం నిన్ను విడిపించలేదు. ఇదిగో ప్రభు నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్యా, నేను ఫలానా దానికి బానిసైపోయాను, నేను దానికి బానిసైపోయి ఇదిగో ఆరోగ్యము, ఆశ్రదాలు పోగొట్టుకుంటున్నాను. ఆయన ఈ రాత్రి నన్ను విడిపించవా, నన్ను విడిపిస్తానన్నావు కదా, నా జీవితాన్ని బాగు చేయవా ప్రభు అని ఒక మాట చెప్తే ప్రభు ఆయన మనలను రక్షిస్తాడు. ఘోర పాపినైనా నేను జ్ఞానపూర్వకంగా పాడదాం, జ్ఞానపూర్వకంగా పాడదాం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నా. అవును ప్రభా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి, మన మంచి దేవుడు. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయగలిగితే మీ ప్రార్థనతో మేమందరం ఏకీవిస్తాం. ఎలుగెత్తి గట్టిగా బెగ్గరగా అందరూ వినగలిగినట్లుగా ఒకరు ప్రార్థన చేయండి. మీరు చేయకపోతే అమ్మగారు చేస్తారు. ఎవరైనా చేయగలిగిన వారు, చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేయండి. అవకాశం, టైం పోతా ఉంది, సమయం పోతా ఉంది. లావణ్య ప్రార్థన చేస్తూ ఉంది, ఏకీపిద్దాం.
ఆమేన్. పరిశుద్ధుల మీ కొందనాలు ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. మీరు చేసిన మేలును బట్టి ఉపకారాలు బట్టి మీ కొందనాలు. ఈ రాత్రి వచ్చి వెళుతున్న బిడ్డలు వారి కుటుంబాలతో మీరు సన్నిధించండి. ఈ 40 రోజుల వారు కోరి ఆశించి మీ సహాయాన్ని కోరిన ప్రతి అక్కర మీరు తీర్చండి. ఇంక మిగిలిన రోజుల్లో మీరు మాకు సహాయపడమని మమ్మల్ని మీ చేతి కాపు చెప్పుకుంటూ ఈ దినము కొరకే రావాల్సిన దీవులు దయచేయమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము కాపుదల దీవెనాశ్రదాలు ఇప్పుడైనా ఎల్లప్పుడు ప్రభుత్వ వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి కాపాడు దీవించి నడిపింప చేయను గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీరు దీవించును గాక. ఆమేన్.